స్థిరాస్తిగా ఒక ల్యాండ్ ఉంది, 80 లక్షల ఆస్తి అనేది ఆయనకు ఉంది. ఫర్దర్గా ఆయన ఇన్వెస్ట్ చేయాలా, దాన్ని అమ్ముకోవాలా, ప్లానింగ్ అనేది ఏం చేయాలంటారు? మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి సినారియో అయితే వస్తూ ఉంటుంది. 80 lakhs ఆస్తుంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇప్పుడు వాడుకోకుండా, ఇప్పుడు పిల్లల్ని మంచి స్కూల్లో వేయకుండా రేపు పిల్లల భవిష్యత్తు ఏంటని కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ ఉండి ఉపయోగం ఏంటి? ఒకవేళ ఇప్పుడు అదే ల్యాండ్ మీరు చెప్పినట్టుగా ఇంకో చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకుంటే ఫ్లాట్ ఇల్లు కొనుక్కోవచ్చు. అలా కాకుండా దాన్ని అలాగే ఉంచాలి, దాని నుంచి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? 2 weeks బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. లిటరల్లీ కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టేసుకున్నారు. ఈ పొజిషన్లో కనుక అమ్మకపోతే రేపు ఉన్న అసెట్స్ అన్నీ అమ్మాల్సి వస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు ఉన్నారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో ప్రతిసారి మనం డిఫరెంట్ పాలసీలు, స్కీమ్ల గురించి మాట్లాడుకుంటాం. ఈసారి మాత్రం ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్యామిలీ, పర్సన్ ఉద్యోగి, 40,000 శాలరీ వస్తుంది. కాకుంటే స్థిరాస్తిగా ఒక ల్యాండ్ ఉంది, 80 లక్షల ఆస్తి అనేది ఆయనకు ఉంది. బాబున్నాడు. బాబు కోసం ఫర్దర్గా ఆయన ఇన్వెస్ట్ చేయాలా, దాన్ని అమ్ముకోవాలా, ప్లానింగ్ అనేది ఏం చేయాలంటారు? ఇది చాలా కామన్ ఇష్యూ అండి. సో మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి సినారియో అయితే వస్తూ ఉంటుంది. సో ఆదాయం ఏమో లిమిటెడ్గా ఉంటుంది, ఆస్తి ఉంటుంది, 80 lakhs ఆస్తి ఉంటుంది, కానీ అదేమో ఇన్కమ్ జనరేట్ చేయదు. సో ఇన్కమ్ జనరేట్ చేయని ఆస్తులు అయితే ఉంటాయి. సో ఈ కేసులో చూస్తున్నట్లయితే సో ఆయనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే, సో బాబు ఉన్నారు కాబట్టి బాబుని బాగా చదివించాలి. సో ఫస్ట్ ఆయనకున్న ప్రాపర్టీ నుంచి రెంట్ ఎంత వస్తుంటుంది? సో సుమారు ఒక 60,000 వస్తుంది. సో ప్రాపర్టీ వాల్యూ 80 lakhs అన్నారు. సో 80 lakhsని కనీసం ఎఫ్డీలో పెట్టినా 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనకి సుమారు మోస్ట్లీ ఒక ఇయర్లీ ఒక 4 to 5 lakhs మధ్య మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఎఫ్డీలో పెట్టిన. ఆయనకుండే ఫినాన్షియల్ గోల్స్ ఏంటి ఫ్యూచర్లో? సో బాబునైతే ఒక మంచి స్కూల్లో వేయాలి, తర్వాత మంచి కాలేజీలో చేర్పించాలి. సో దానికైతే మనీ అవసరం అవుతాయి కదా. సో ప్రెసెంట్ ఈయనకి ఆ ప్రాపర్టీ నుంచి వచ్చిన రెంటల్ ఈల్డ్ అనేది 60,000 రూపీస్ మాత్రమే ఉంది. అంటే ప్రాపర్టీ ఆయనకి అండర్ యూటిలైజ్డ్గా ఉంది. ఆయన లైఫ్ స్టైల్ మెరుగుపరచుకోవడానికి ఉన్న అసెట్స్ని వాడుకోవాలి. సో ఇప్పుడు వాడుకోకుండా, ఇప్పుడు పిల్లల్ని మంచి స్కూల్లో వేయకుండా, సో ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అయింది అని చూశారనుకోండి, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటని కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ కేసులో ఏంటంటే ప్రాపర్టీని సెల్ చేయొచ్చు. సో అసలు ఎలాంటి కేసెస్లో ప్రాపర్టీని సెల్ చేయొచ్చు అంటే, నెక్స్ట్ 5 years or 10 yearsలో బాగా అప్రిషియేట్ అవ్వదు అని తెలిసిన, నెక్స్ట్ మనకి ఇమీడియట్గా క్యాష్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక 4 years or 5 yearsలో క్యాష్ రిక్వైర్మెంట్ ఉంది, అలాంటప్పుడు కూడా మనం ప్రాపర్టీని సెల్ చేయొచ్చు. ఓకే. లేదు, ప్రాపర్టీ అనేది ఒక నాన్ గ్రోయింగ్ లొకేషన్లో ఉంది. సో నేను క్లయింట్స్ని కలుస్తున్నాను అప్పుడు మేడం అడుగుతాను, సో మీరు ప్రాపర్టీస్ ఎప్పుడు కొన్నారు, ఇప్పుడు ఎంత వాల్యూ ఉందని చెప్పి, డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ప్రతి ఇద్దరు క్లయింట్స్లో ఒక క్లయింట్ చెప్తారు, సో 10 years బ్యాక్ ఒకటి కొన్నానంటే ఒక చోట, అక్కడైతే పెరగట్లేదు, ఇంకా డెడ్ ఇన్వెస్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. సో అలాంటి లొకేషన్లో ఉన్నా కానీ ఒక మంచి రెంటల్ ఈల్డ్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు కానీ మనకి నెక్స్ట్ ఒక 5 to 10 yearsలో మంచి రిటర్న్స్ ఇవ్వకపోయినా కానీ, అండ్ దాని నుంచి ఎటువంటి ఆల్టర్నేటివ్గా బెటర్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వకపోయినా కానీ మనం ప్రాపర్టీని సెల్ చేయొచ్చు. ప్రాపర్టీని సెల్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో మనం మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ ఉండి ఉపయోగం ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో చూసుకుంటే ఒక 80 lakhs ఉంది ప్రాపర్టీని, దాన్ని సెల్ చేసి అక్కడ ఒక వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు ఉంటే ఒక లేదు, నో ప్రాబ్లం, లేకపోతే ఒక అట్లీస్ట్ ఒక 40 lakhs పెట్టైనా ఇల్లు కట్టుకోండి. సో మిగిలిన 40 lakhsని ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ బాబు 10th class ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి కనీసం ఒక 1 crore అవుతుంది, ఎందుకంటే ప్రజెంట్ 2nd class అన్నారు కాబట్టి. సో ఆ 1 crore రూపాయలతో మంచి కాలేజ్లో అట్లా చేర్పించవచ్చు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ అయింది అనుకోండి, మనకి ఇక్కడ క్యాష్ ఫినాన్షియల్ ఫామ్లో ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, రెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెంట్కి కట్టే డబ్బులు ఇంకొంచెం బెటర్ పర్పస్కి వాడుకోవచ్చు, అండ్ పిల్లోని మంచి స్కూల్లో చేర్పించవచ్చు. సో మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునేటట్లు మన ల్యాండ్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు అదే ల్యాండ్ మీరు చెప్పినట్టుగా ఇంకో చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకుంటే ఫ్లాట్ ఇల్లు కొనుక్కోవచ్చు. అలా కాకుండా దాన్ని అలాగే ఉంచాలి, దాని నుంచి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలంటే? ఇది చాలా ఎమోషనల్ డెసిషన్ అండి. 2 weeks బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు. సో ఆయన ఫినాన్షియల్ ప్లానింగ్ చేసినప్పుడు ఏంటంటే, ఆయన ఉన్న హౌస్ని ఒకటైతే సెల్ చేయాల్సి వచ్చేసింది. చాలా ఎమోషనల్ అయిపోయారు, లిటరల్లీ కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టేసుకున్నారు, ఇష్టంతో కట్టుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఈ పొజిషన్లో కనుక అమ్మకపోతే రేపు
తర్వాత ఒక 5 years తర్వాత ఆయనకున్న ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్కి లోన్స్కి ఉన్న అసెట్స్ అన్నీ అమ్మాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ కేసుకి ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా కమర్షియల్ వాటికి లీజ్కి ఇవ్వచ్చు. సో కమర్షియల్కి వచ్చేసరికి మనకు రెంటల్ ఈల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం బెటర్గా తీసుకోవచ్చు. లేదు దాన్ని మార్టగేజ్ చేసి ఆ ప్రాపర్టీని మార్టగేజ్ చేసినప్పుడు మనకి లోన్ వస్తుంది. సో 30 to 40 lakhs వస్తుంది. ఇంకా కుదిరితే దాన్ని ఇన్వెస్ట్ చేసి ఈఎంఐస్ నెల నెల కట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒకటేంటే అక్కడ ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి, ఇక్కడ మన శాలరీలోంచి ఎవ్రీ మంత్ కొంత పార్ట్ తీసి కట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇవి కూడా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కమర్షియల్ ప్రాపర్టీకి ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు అక్కడ ఏంటంటే నా దగ్గర ల్యాండ్ ఉంది. ల్యాండ్ నేను కమర్షియల్ వాటికి ఇవ్వాలి అంటే నా దగ్గర దొరకదు ముందు ఆ బయ్యర్. ఒకవేళ నా దగ్గర పొరపాటున ఏమన్నా హౌసెస్ లాంటివి ఉన్నాయనుకోండి, అదేమన్నా సిటీస్లో ఉన్నాయనుకోండి, దాన్ని నేను ఆఫీస్ స్పేస్కి కానీ ఇవ్వచ్చు, లేదా కోలివింగ్గా పెట్టేసి ఇవ్వచ్చు, లేదా ప్రాపర్టీని కనుక ల్యాండ్ హౌస్ ఫామ్లో ఉంటే కనుక రెనోవేట్ చేసి ఆ ప్లాట్ఫామ్స్ మ్యాజిక్ బ్రిక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో లిస్ట్ చేసి బెటర్ రెంటల్ ఈల్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అసలు ఇలాంటి ఏమీ కుదరకపోతే కనుక మన ఫినాన్షియల్ పొజిషన్ బట్టేసి దాన్ని సెల్ చేయడమే బెటర్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కూడా దానికి అనాలిసిస్ అనేది ఉండాలి. మార్కెట్లో ట్రెండింగ్ ఏముంది అనేది కూడా అబ్జర్వ్ చేయాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యూనిక్ సొల్యూషన్ కాదండి, అందరికీ వర్తించదు అది. ఇప్పుడు సేమ్ సినారియోతో నాకు ఇంకొక కేసు వచ్చింది. సేమ్ వీళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, హౌస్ ఒకటే ఉంది అండ్ ఒక 1 acre ల్యాండ్ ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే పెళ్ళికి వచ్చిన బాగున్నారు, వాళ్ళకి పేరెంట్స్ వచ్చారు ఫైనాన్షియల్ ప్లానింగ్. అప్పుడు ఇల్లు అమ్మకూడదు. రేపు ఇల్లు అమ్మితే ఆయన పెళ్ళికి వచ్చిన వాళ్ళు అసలు చూస్తారు కదా అసలు ఏమున్నాయి ఆస్తిపాస్తి అని చెప్పి. అక్కడ కేసు మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. అక్కడ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మన అవసరానికి ఏంటి, మన స్థితిని బట్టి మనం ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇదేమి యూనిక్ సొల్యూషన్ అయితే కాదు. సో ఇండివిజువల్గా కేసులను బట్టి అది ఉంటుంది. ఇంతకుముందు నేను అడిగినట్టుగా మళ్ళీ అక్కడ ప్రాపర్ అడ్వైస్ అనేది తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది ఇంకా. అవునండి. సో కేస్ టు కేస్ బేసిస్ చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి ఏంటంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, అందులో 1 లేదా 2 తీసేస్తే సరిపోవచ్చు. కొంతమందికి ప్రాపర్టీస్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఆ నీడ్ ఏంటి, ఆయన ఉన్న స్టేజ్ ఏంటి, సో దాన్ని బట్టి వస్తుంది. అప్పుడు ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఒకటే ఆధారం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన కనుక సెల్ చేశారనుకోండి, ఆయన కొడుకులు కూతుళ్ళు వచ్చేసి వాటా అడగచ్చు. అప్పుడు మొత్తం మనీ వాళ్ళకి ఇస్తే ఏంటి, రేపు చూడకపోతే కనీసం ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ఎవరికి రాస్తారో ఆశతో అయినా చూస్తారు. సో ఆ పర్సన్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, ఆయనకున్న ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ని బట్టి డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు చెప్పిన కేస్ స్టడీకి 40,000 శాలరీ, ఆయన బాబును చదివించడం ఆయన ప్రధాన కర్తవ్యం. సో అప్పుడు ఆ ప్రాపర్టీని మోర్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో సెల్ చేయొచ్చు. ఎస్ అండి, సాయిరామ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.